క్రీడలు మానసిక ఉల్లాసానికి కాకుండా జీవితంలో ఎటువంటి అడ్డంకులైనా అధిగమించి విజయం సాధించాలనే స్ఫూర్తిని కూడా కలిగిస్తాయని, యువతకు క్రీడాకారులకు ఈ పోటీలు మంచి స్ఫూర్తిని కలిగించాలని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణం ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో పట్నాల అన్నేశ్వరరావు, రావుల వరహాలు మెమోరియల్ పేరును నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ కాసు విశ్వనాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ పురుష విభాగాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 20 జట్లు పాల్గొనున్నాయి. ముందుగా క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు. అనంతరం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి బొజ్జ మాణిక్యాలరావు, పలువురు ప్రముఖులు మాట్లాడారు. మా గురువు గారు ఎస్ఎస్సి రత్నం గారు, చంటి మాస్టారు, ఆయన మాలాంటి వాళ్ళందరినో మాకు ఆట అంటే ఇష్టం లేనప్పుడు భయపడి పరిస్థితుల్లో మమ్మల్ని కొట్టి తిట్టి ఈ ఆట వైపు తీసుకురావడం జరిగింది. అలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వ్యక్తి అన్నేశ్వరరావు గారు. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితి, నడక కూడా రాని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి వాడిని ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలాగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఉద్యోగాన్ని సాధించే విధంగా తర్ఫీదునివ్వడం జరిగింది.